వెల్కమ్ టు టీవీ 10 తెలుగు న్యూస్. నేను ప్రియా. శ్రీశైలం శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 8వ తేదీ ప్రారంభోత్సవం జరుగుతాయని, 18 వరకు పూర్తి అవుతాయని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి పేర్కొన్నారు. శ్రీశైలం దేవస్థానంలో మీడియా సమావేశంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి, జిల్లా ఎస్పీ సునీల్ షోరన్లు మాట్లాడారు. గతేడాది 7 లక్షల మంది భక్తులు బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్నారు అని, ఈ ఏడాది కూడా లక్షల్లో భక్తులు దర్శనం చేసుకుంటారని, ఎక్కడా కూడా భక్తులకు ఇబ్బందులు లేకుండా పోలీస్ బందోబస్తుతో పాటు ఆలయ అధికారులు భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నాము అని, బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో కూడా సురక్షితంగా మీ ఇళ్లకు చేరుకోవాలి అని జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి అన్నారు. మొదటి రోజు మనకి 5,326, గత బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు 5,326 శివస్వాములు దర్శనం చేసుకుంటే, ఈ సంవత్సరం మొదటి రోజు 6,082 మంది దర్శనం చేసుకున్నారు. గత ఏడాది రెండవ రోజు 7,011 మంది శివస్వాములు దర్శనం చేసుకుంటే, 9వ తారీఖున 22,827 మంది శివస్వాములు దర్శనం చేసుకున్నారు. గత ఏడాది మూడవ రోజు 9,097 మంది దర్శనం చేసుకుంటే, ఈ ఏడాది మనకి శివస్వాములు అంటే నిన్నను 22,480 మంది దర్శనం చేసుకున్నారు. మొత్తంగా చూస్తే ఈ బ్రహ్మోత్సవాల్లో 8వ తారీఖున భక్తులందరినీ కలుపుకుంటే 8వ తారీఖున 45,360, 9వ తారీఖున 49,015, 10వ తారీఖున నిన్నను అత్యధికంగా 70,930 మంది దర్శనం చేసుకున్నారు. ఈ 70,930లో 22,480 శివస్వాములు దర్శనం చేసుకున్నారు. అంటే గత ఏడాదితో కంపేర్ చేస్తే ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తుల సంఖ్య మనకి 42% పెరిగింది. శివరాత్రికి బ్రహ్మోత్సవాలకి మనము జిల్లా యంత్రాంగం, దేవాదాయ శాఖ, పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్, ఆల్ 9 డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో మనం ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈ సంవత్సరం కాలినడకను కూడా చాలా ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉన్నారు. భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని మనందరం సమన్వయంతో పనిచేసి భక్తులకి చాలా సంతోషంతో స్వామివారు అమ్మవారి దర్శనం కల్పించి వాళ్ళు క్షేమంగా వాళ్ళ ఇంటికి చేరుకోవాలని మనందరం కూడా కోరుకుంటాం. మనకి చూస్తే లక్షలాది మంది భక్తులు క్షేత్రానికి వస్తున్నారు. అంటే దర్శనమే నిన్నను 71,000 మంది చేసుకున్నారు. అంటే క్షేత్రంలో ఇంకా బయట చాలా ఎక్కువ మంది ఉంటారు, 1,00,000 పైన ఉంటారు. అంతా కలిపి మనం భక్తుల దగ్గరికి వచ్చినప్పటికి ఏమవుతుంది అంటే, నేను నా దర్శనం త్వరగా అవ్వాలి, లేదు అంటే నా కుటుంబంతో వచ్చాను, మా కుటుంబం దర్శనం త్వరగా అయిపోవాలి, త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి అనుకుంటారు. కానీ జిల్లా యంత్రాంగానికి దగ్గరికి వచ్చినప్పటికీ లక్షలాది మంది భక్తులకి స్వామివారి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. లక్షలాది మంది భక్తులకి కల్పించే సమయంలో అందులోని స్పర్శ దర్శనం శివస్వాములకి, జనరల్ క్యూ లైన్స్ లో ఉన్న వాళ్ళకి అలంకార దర్శనం ఇస్తునేటప్పుడు, స్పర్శ దర్శనం అలంకార దర్శనం బ్యాలెన్స్ చేసుకుని ఇస్తునేటప్పుడు స్పర్శ దర్శనం క్యూ లైన్స్ స్లోగా మూవ్ అవుతుంది, అలంకార దర్శనం క్యూ లైన్ ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. అలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇస్తున్నాం కాబట్టి భక్తులందరికీ మనవి చేస్తూ ఉన్నాను, జిల్లా యంత్రాంగంతో సమన్వయపరచుకోవాలి, ఇక్కడ ఉండే సదుపాయాలను మీరు సద్వినియోగపరచుకోవాలి. క్యూ లైన్లోకి ఒకసారి ఎంటర్ అయిన తర్వాత సుమారుగా మనకి 4 గంటలు పడుతుంది దర్శన సమయానికి. దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అయ్యి భక్తులందరూ రావాల్సి ఉంటుంది. ఎవరు కూడా అందరూ శివస్వాములు శివతత్వంతో ఉంటారు, భక్తి భావంతో ఉంటారు, ఆధ్యాత్మికతతో ఉంటారు. ఆ భావం కొనసాగాలి, ఆ సమయంలో పాటించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను భక్తులందరికీ కూడా. ప్రతి ఒక్కరూ కూడా చక్కగా సంతోషంగా దర్శనం చేసుకోవాలి. అలాగే క్షేత్రంకి వచ్చినప్పటికీ మనం ఎప్పుడన్నా క్షేత్రానికి వచ్చినప్పుడు క్షేత్రం ఆహ్లాదకరంగా ఉండాలి. చుట్టుపక్కల చాలా మనం చూడవలసిన ప్రాంతాలు, ప్రదేశాలు ఉన్నాయి, వాటిని చూడాలి అనుకుంటాం. కాబట్టి అందరూ కూడా వాళ్ళు వినియోగించిన ఏ వస్తువులన్నా, లేదు అంటే ఆహార పదార్థాలని దేన్ని వినియోగించిన తర్వాత ఆ కవర్లని డస్ట్బిన్ లో వేస్తే మనకు కూడా క్షేత్రం ఆహ్లాదకరంగా ఉంటుంది. సో మన క్షేత్రాన్ని మనమే సుందరంగా తీర్చిదిద్దుకోవాలి. మన లైన్స్ ని మనమే ప్రాపర్ గా చాలా డిసిప్లైన్డ్ గా మూవ్ అయ్యేటట్టుగా మనం ఉండాలి. ఉంటేనే అందరం చాలా సమన్వయంతో ఈ బ్రహ్మోత్సవాన్ని మనం చేయగలం. రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు, సీనియర్ ఆఫీసర్స్ ఎంతో సపోర్ట్ ఇచ్చారు మన బ్రహ్మోత్సవానికి.
ఆ సపోర్ట్ ని మనం తీసుకొని పోలీస్ ఫోర్స్ ని డిప్లాయ్ చేశారు. మన చుట్టుపక్కల జిల్లాల నుంచే మనకి 460 బస్సెస్ ఇచ్చారు, ఓన్లీ ఏపీఎస్ఆర్టీసీ నుంచి. మన స్టేట్ లో చూస్తే 50కి పైగా శైవ క్షేత్రాలు ఉన్నాయి. మన జిల్లాలోనే మహానంది ఉంది, యాగంటి ఉంది, ఓంకారేశ్వర్ ఉంది, అలాగే గుండ్ల బ్రహ్మేశ్వర్ ఉంది, నెక్స్ట్ రుద్రకోడూరు ఉంది, తర్వాత నైనాలప్ప టెంపుల్ ఉంది, తర్వాత గడివేముల టెంపుల్ ఉంది. మన జిల్లాలోనే చాలా శైవ క్షేత్రాలు ఉన్నాయి. సో ఈ అన్ని శైవ క్షేత్రాల్లో కూడా మనకి ఇదే ఫెసిలిటీస్ మనం కల్పించాలి. మహానంది చూసుకుంటే దగ్గర దగ్గర 30,000 మంది శివరాత్రి రోజు హాజరవుతారు. సో జిల్లా యంత్రాంగం జిల్లాలో ఉండే శైవ క్షేత్రాలు